నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది. ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయుడు 2 ద క్రియేటర్, ద విజనరీ ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ని అందించడం మాత్రమే కాదు, ఏ జనరేషన్ వాళ్ళు చూసినా 28 years బ్యాక్ సినిమాని ఇప్పుడు చూసినా ఈ జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా తీయటమే ఆయన గొప్పతనం. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ద విజనరీ డైరెక్టర్ శంకర్ గారు ప్లీజ్. నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది. ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయుడు 2 ద క్రియేటర్, ద విజనరీ ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ని అందించడం మాత్రమే కాదు, ఏ జనరేషన్ వాళ్ళు చూసినా 28 years బ్యాక్ సినిమాని ఇప్పుడు చూసినా ఈ జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా తీయటమే ఆయన గొప్పతనం. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ద విజనరీ డైరెక్టర్ శంకర్ గారు ప్లీజ్. నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది. ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయుడు 2 ద క్రియేటర్, ద విజనరీ ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ని అందించడం మాత్రమే కాదు, ఏ జనరేషన్ వాళ్ళు చూసినా 28 years బ్యాక్ సినిమాని ఇప్పుడు చూసినా ఈ జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా తీయటమే ఆయన గొప్పతనం. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ద విజనరీ డైరెక్టర్ శంకర్ గారు ప్లీజ్.